జాతీయ ఆదాయం గురించి మాట్లాడుతున్నాం. ఇందులో కొన్ని అంశాల గురించి మనం ప్రస్తావిస్తూ జాతీయ ఆదాయంలో బేసిక్స్ మనం మాట్లాడాం. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, సో వాటి గురించి మనం మాట్లాడాం. సో మనకు జాతీయ ఆదాయంలో మనం 4 సెక్టార్స్ వరకు మనం మాట్లాడతాం. అందులో ఫస్ట్ వచ్చేసేసి గృహరంగం. ఫస్ట్ ఏ రకం? గృహరంగం. సో గృహరంగం చేసే వినియోగాన్ని ఇంగ్లీష్ కూడా చెప్తాను సార్. ఓకే, ఇప్పుడే వచ్చాను. మెట్లెక్కడలకి మైండ్ అక్కడక్కడికి పనిచేస్తుంది. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ టు మీ అండ్ ద బాడీ విల్ ట్యూన్ టు द बोथ द लैंग्वेजेस. ओके, थोड़ा समय दे देना. हमारा जो अंदर दिमाग है वो काम करना चालू हो जाता है. ठीक है. యాక్చువల్లీ ఈ 2 రోజులు కొంచెం పనుండి క్లాసుకు రాలేక ఉన్నాను. అయినా కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. వాట్ ఎవర్ ద కంటిన్యూటీ వీఆర్ అయిందా అని అతి కష్టం మీద ప్రయాసాలకు వచ్చి వేరే చోటకు వెళ్ళి మరీ క్లాస్కి వచ్చాను. చలో, ఫస్ట్ గృహరంగం. ఓకే, వినండి, ప్రశాంతంగా వినండి. నోట్స్ చెప్తాను అన్న, ప్రతిరోజు అంతే చెప్తున్నావు కానీ నోట్స్ ఇవ్వట్లేదన్న నువ్వు అన్నద్దు. చెప్తాను, నోట్స్ చెప్తాను, మీరు టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా రిలాక్స్డ్గా వినండి. ఓకే, ఎందుకంటే జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్ అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. ఈరోజు మన క్లాస్లో మనం 4 అంశాలు మాట్లాడుకుంటాం. ఒకటి వచ్చేసేసి మాట్లాడుకోం ఏంటంటే జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా ఎవరు లెక్కించారు? దాదాబాయి నవరోజు గారు లెక్కించారు. ఏ సంవత్సరానికి లెక్కించారు? 1867 సంవత్సరాన్ని లెక్కించారు. ఎప్పుడు లెక్కించారు? 1876 లెక్కించారు. సో ఇతను జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు ఏ అంశాలు తీసుకున్నాడు? ప్రస్తుతం మనం జాతీయ ఆదాయం లెక్కించినప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం? ఇవన్నీ ఇన్ బిట్వీన్ మాట్లాడతాం కానీ స్పెషల్గా మాట్లాడడం. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రిపేర్ అయ్యేది మెయిన్స్. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఇందాక అక్కడ చూస్తే బడ్జెట్లో మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు? నోట్స్ ఇప్పుడు మేడం దగ్గర చూశాను నేను. మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు, లేకపోతే చిదంబరం ఎన్నిసార్లు ప్రవేశపెట్టాడు? ఎప్పుడన్నా చూసేవాటండి క్వశ్చన్లు ఎగ్జామ్లో రావటం. నేను అన్నాను కాదు కానీ ఎప్పుడన్నా హ్యావ్ యు ఎవర్ లిజన్? ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ యొక్క జమానా పోయిందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే 2012, 2009 ఆ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అంటే ఇలాంటి ప్రశ్నలు ఉండేవి. హైయెస్ట్ అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్. రెండవ అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఎవరు? చిదంబరం. సో ఇలాంటి ప్రశ్నలు అసలు నా క్లాస్లో ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, ముందే చెప్తున్నా. నాదంతా ఎలా ఉంటుందంటే, మీకు గ్రూప్ 1 స్టేజ్లో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనే దాని మీదే నా లక్ష్యం ఉంటుంది. ఎస్ఆర్ ఓకే, మై విజన్ ఇస్ వెరీ క్లియర్. అలా అని అసలు ఫ్యాక్చువల్స్ చెప్పవన్నా, నా జీవితాన్ని నాశనం చేస్తావన్నా, నన్ను అన్యాయం చేస్తావన్నా అంటే నువ్వు కంగారు పడద్దు. ఫ్యాక్చువల్ కూడా చెప్తా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి చెప్తా, రియల్ జీడిపి చెప్తా, ఎన్డిపి చెప్తా, జిఎన్పి చెప్తా, అన్నీ చెప్తా. ఓకే, బట్ ఇట్లా లైన్ జీడిపి అనగా ఒక దేశ సరిహద్దు లోపల 1 సంవత్సర కాలములో ఉత్పత్తి చేసే అన్ని వస్తువుల విలువని జీడిపి అంటాం అని చెప్పాం. ఆ జీడిపి అనే మీకు లైవ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? జీడిపిని లైవ్లో జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? అలా ఉంటుంది నా టీచింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ బేస్ లెవెల్ ఆఫ్ టీచింగ్. నువ్వు ఈరోజు ఈవినింగ్ లోపల అసలు జీడిపిని ఎలా లెక్కిస్తాం, అసలు జీడిపి లెక్కించేటప్పుడు మనం ఇన్ప్రాక్టికల్గా ఎలా లెక్కిస్తాం అనేది మనం ఎగ్జాంపుల్ వైజ్ లైవ్ అంటే మళ్ళీ నిన్ను తీసుకెళ్లి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి ఇది ఇలా లెక్కిస్తామని చెప్పనమ్మా. లైవ్ ఇన్ ద సెన్స్ ఎగ్జాంపుల్ఫై చేసి అద్భుతంగా చెప్తూ ఉంటా. గ్రూప్ 1 మెయిన్స్ అంటేనే విశ్లేషణ, మర్చిపోవద్దు, విశ్లేషణ.
అయిందా? ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్చువల్ గేమ్. ఫ్యాక్చువల్తో మీకు పనే లేదు, అయిపోయింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్తోనే ఫ్యాక్చువల్తో మీకు సంబంధం తెగిపోయింది. ఇట్స్ నౌ హౌ మచ్ క్లియర్లీ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ విజన్. మీ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నావు అనేదే గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, చలో ఫస్ట్ లెట్ us డిస్కస్ రిగార్డింగ్ ద నేషనకల్లో మనం 4 రంగాలు, ఆ రంగాల యొక్క ప్రాముఖ్యత, ఏ రంగం ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది మనం మాట్లాడతాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద సెక్టార్స్ అండ్ హౌ దే విల్ ఇంపాక్ట్ ఎకానమీ. సో సెక్టార్స్ ఏంటి, ఆ ఏ సెక్టార్స్ ఏ విధంగా ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయి అనేది మనం మాట్లాడుతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసేసి గృహరంగం. ఏ రంగం? గృహరంగం. సో యు నో వెరీ వెల్. సో గృహరంగానికి 2 బాధ్యతలు ఉంటాయి. గృహరంగానికి 2 బాధ్యతలు ఉంటాయి. ఏంటండి అది? గృహరంగానికి 2 బాధ్యతలు ఉంటాయి. ఏంటండి? అసలు గృహరంగం ఏం చేస్తుంది? ఒకటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయటం. రెండోది మనం భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయటం. ఓకే, గృహరంగానికి ఫర్ హౌస్ హోల్డ్ సెక్టార్ దెర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్. నెంబర్ 1 ఏంటండి? కన్జంప్షన్, ఆర్ యు మే సే ఫుడ్ ఐటమ్స్, నాన్ ఫుడ్ ఐటమ్స్ కన్జంప్ చేయటం. నంబర్ 2 ఏంటి? ఓకే, ఇప్పుడు చూడమ్మా, ఏదైతే కన్జంప్షన్ మీద మనం చేస్తామో, కన్జంప్షన్ మీద మనం చేసేటువంటి ఖర్చుని వినియోగ ఖర్చు అని అంటాం. సో దాన్నే సి అనే లెటర్తో సూచిస్తాం. ఓకే, ఈ చాప్టర్ మొత్తంలో వేర్ ఎవర్ యూ ఫైండ్ ద వర్డ్ సి మీన్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఓకే, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అసలు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యొక్క పాత్ర తెలియాలి. యు వాంట్ టు నో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మీన్స్ you want to spend money on different aspects. ఓకేనా? సో ఇక్కడ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏ అంశాల వల్ల పెరుగుతుంది? గెస్ చేయి, ఆలోచించు. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏ అంశాల వల్ల పెరుగుతుంది? ఫస్ట్ నంబర్ 1, ప్రజల యొక్క ఆదాయం పెరిగితే వినియోగ వ్యయం పెరుగుతుంది. రైట్ ఆన్సర్. అంటే వినియోగ వ్యయం పెరగాలంటే కండిషన్ నంబర్ 1 ఏంటి? చెప్పండి, ఏం పెరగాలి? ఇక్కడ ఆదాయం అని రాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ అని రాస్తాం. ఆదాయం అని రాయం, ఏం రాస్తామమ్మా? పర్ క్యాపిటా ఇన్కమ్ అని రాస్తాం. ఓకే సార్, మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మరి దేశంలో వచ్చే మొత్తం ఆదాయం కాదు కదా సార్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ డివైడ్ బై పాపులేషన్ కదా సార్. మరి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి అంత ఆదాయం ఉండదు కదండి, మరి దానివల్ల కన్జంప్షన్ ఎలా పెరుగుతున్నాయి అని అడిగితే నన్ను, మీరు చదివింటారు గాజు తెర ఆర్థిక వ్యవస్థ. చదివారా? ఏంటండి ఇది? ఆర్థిక వ్యవస్థలో ధనవంతుల కోసం తయారు చేసే వస్తువులే ఎక్కువ. మీరు అనుకున్నట్టు పేదవాడు అసలు ఎకానమీ లెక్కలోనే ఉండడు. పేదవాడు ఆటలో అరటికాయ. అదేందన్నా అంత మాట అనొద్దు. నర్స్కే సిద్ధాంతం, ఒక దేశం ఆర్థికంగా వెనుకబడడానికి గల కారణం ఆ దేశంలో ఉన్న పేదవారే. గుర్తొచ్చిందా? అర్థమైందా? అకార్డింగ్ టు నర్స్కే ఏం చెప్పాను? ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాస్ ఇట్ హ్యాస్ పూర్ పీపుల్. ఓకే, ఈరోజే క్లాస్కి వచ్చిన వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మేము 3-4 రోజుల నుంచి తపత్రయం పడుతున్నాం, మాకే ఇక్కడ అర్థం కావట్లా. ఈరోజే వచ్చి అయినా అర్థమవుతుంది, మీరు కంగారు పడదు. ఓకే, మీకు ఆ రోజు చెప్పాను నేను, గుర్తొచ్చిందా? ఏది? విషియస్ సైకిల్ ఆఫ్ పావర్టీ, పేదరికపు విషవలయం. గుర్తొచ్చిందా? సో పేదరిక విషయాలు ఏం చెప్తుంది? భయ్, పేదవాడు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఉపయోగపడ్డో.
According to NERSK, those countries who are more poor, those countries consist of more poor people. The country cannot develop. It's not by me. The dialogue is given by NERSK. So ikkada per capita income, of course, it's not income of each person, but still per capita income increases. Per capita income increases. Per capita income increases. Demand for goods increases. Demand for goods increases. Very good. When demand for goods increases, ఏం ఇంక్రీజ్ అవుతుంది? కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎకానమీలో ఉత్పత్తి పెరగాలి, డిమాండ్ పెరగాలి. ఇన్ ఎకానమీ both the production need to increase as well as demand also increases. Demand లేకపోతే ప్రొడక్షన్ ఉండదు, ప్రొడక్షన్ లేకపోతే డిమాండ్ ఉండదు. సో డిమాండ్ కి ప్రధానమైన కారకుడు ఎవరు? కన్స్యూమర్. ఎప్పుడు వస్తువులు ఎక్కువ డిమాండ్ చేస్తాడు? జనాల యొక్క ఆదాయాలు ఎక్కువ ఉన్నప్పుడు. లోకల్ లాంగ్వేజ్ జనాల యొక్క ఆదాయాలు ఎక్కువ ఉన్నప్పుడు బైక్ వద్దు కారు కావాలి, పప్పన్న వద్దు బిర్యానీ కావాలి, బ్రాండెడ్ షర్ట్ కావాల్సిందే, 5,000 రూపాయల చెప్పులు మనం వంశంలో ఎవడు వేయలేదు రా, మినిమం 5,000 చెప్పులు వేయాల్సిందే. ఎప్పుడు చేపట్లు? ఎప్పుడు? అర్థమైందా? మహిళలు అయితే మినిమం మేకప్ లేదే బయటికి రావద్దు. మన దగ్గర ఏముంది? ఆదాయం ఉంది. ఆదాయం ఉంటే ఏం పెరుగుద్ది? డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ ఏం పెరిగింది? డన్. క్లియర్ సార్? ఫస్ట్ ఎవరేం చెబుతారులే కానీ మిత్రమా, ఫస్ట్ చెప్పడం పెద్ద పిహెచ్డీ చేయాల్సిన పనిలే కానీ కన్జంప్షన్ ఎప్పుడు పెరిగిద్ది అంటే జనాల ఆదాయాలు పెరిగితే కన్జంప్షన్ పెరిగిద్ది అనేది ఎవరైనా చెప్తారు కానీ సెకండ్ చెప్పు చూద్దాం. ఫస్ట్ ఎవరైనా చెప్తారు కానీ సెకండ్ చెప్పు చూద్దాం. వస్తువు యొక్క ధర కొంచెం ఆలోచించండి సార్, మన రంగాల్లో ఉన్నాం సార్. వస్తువుల కొరత ఇంకొంచెం ఆలోచించండి సార్. క్లూ ఇస్తా చూడు. ప్రభుత్వ వ్యయం పెరిగినా కన్జంప్షన్ పెరుగుద్ది. ఎస్ సార్? నో? అదేం సార్, ప్రభుత్వ వ్యయం పెరిగితే కన్జంప్షన్ ఎట్ట పెరుగుద్ది సార్? ఇట్లాంటి పాయింట్లు యాడ్ చదువుకొని వస్తావు నువ్వు? నా తలదింటావు పొద్దున్నే. ప్రభుత్వ కన్జంప్షన్ కి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కి సంబంధం ఏంటి సార్ అనుకుంటున్నావా? అంతేనా? లుక్ ఎట్ ద పిక్చర్. పిఎం కిసాన్ కింద 60,000 రూపాయలు 60,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? ఎక్కడికి వస్తున్నాయి? పీపుల్ డైరెక్ట్ అకౌంట్ లోకి వస్తున్నాయి. పాతకాల పద్ధతి కాదు. ఫేమస్ క్వశ్చన్ అది, మళ్ళీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 లో డిబిటీ గ్యారంటీ క్వశ్చన్ అది. ఎందుకంటే డిబిటీ మీద 80,000 కోట్లు ఆదా చేసినాం. మామూలు డిబిటీ కాదు అది. డిబిటీ గతంలాగా రాజీవ్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం పైన రూపాయి ప్రభుత్వ సబ్సిడీ ఇస్తే కిందకు 15 పైసలు మాత్రమే. ఫేమస్ క్వశ్చన్ అయితే సబ్సిడీల గురించి వర్ణించండి అనే ప్రశ్నలో ఈ పదం లేకుండా క్వశ్చన్ పూర్తవదు. సబ్సిడీల గురించి వర్ణించనంటే భారతదేశ ప్రధానమైనటువంటి రాజీవ్ గాంధీ గారు స్వయంగా పైన స్థాయిలో రూపాయి సబ్సిడీ కింద ప్రజలకు అందించినట్లయితే కేవలం కిందకు చేరుకుంటుంది 15 పైసలు మాత్రమే. కాబట్టి అటువంటి విధానాన్ని ఇప్పుడు రూపుమాపింది డిబిటీ. ఎలా రాయాలి? కనెక్టింగ్ రాయాలా? ప్రస్తుతం ఆ విధానాన్ని కాకుండా సబ్సిడీకి నేరుగా లబ్ధిదారుడి అందించడానికి చేసుకొచ్చిన విధానమే డిబిటీ. తక్కువ చేద్దాం. అది క్వశ్చన్ ఎగ్జామినేషన్ 60 crore ఎవరి దగ్గరకు వచ్చింది? వెరీ గుడ్. ఏం అర్థం కాకుండా బాగా చెబుతున్నాం. 60 crores ఎవరి దగ్గరకు వచ్చినాయి? అర్థమైందా? జస్ట్ ఎంటర్ కొట్టు మనీ పట్టు. అర్థమైందా? ఇది గ్యారంటీ క్వశ్చన్ రాసుకో. ఇది యాస్టిక్ ఇట్టాను రాయాలా రేపు పొద్దున గ్రూప్ 1 మెయిన్స్ లో. ఏమైనా తెలుసా? 11 కోట్ల మంది జనాభాకి సెకండ్ లో డబ్బులు పంపించే వ్యవస్థ డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీ గురించి వర్ణించండి, డిజిటల్ ఎకానమీ యొక్క లాభాలను గురించి రాయండి అన్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ 5 కింద పవర్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ రాయాలి. అసలు డిజిటల్ ఎకానమీ ఏం చెప్తుందంటే పదంలో, ద డిజిటల్ ఎకానమీస్ ఇంపాక్ట్ ఇస్ దట్ యూ కెన్ ట్రాన్స్ఫర్ 60,000 crores. 60,000 crores 3 విడతలు కాబట్టి 20,000 కోట్లు వేరే విషయంలే. అది తెలుసు నాకు, మరి అలా తెలియదు అనుకోవద్దు. ఇంజనీర్లు చెప్తున్నా. 20,000 కోట్ల రూపాయలని
సెకండ్లో ఇటు ఎంటర్ కొట్టంగానే టింగ్ 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 అని వెళ్ళిపోతాయి. ఎవరికి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డీబిట్. మరి ఆ డబ్బులు ఎవరికి వచ్చినాయి? యావరేజ్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ నెంబర్ బడ్జెట్ వచ్చిన జీవితం కంగారు పడద్దాం, మళ్ళీ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేదు ఏందని అనొద్దు. బడ్జెట్ వచ్చిన తర్వాత అక్షరం మాట్లాడతాం. సో 80,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఎక్కడికి వచ్చాయి? ఎక్కడికి వచ్చాయి? కన్జ్యూమర్. ఎక్కడికి వచ్చేసాయమ్మా? అసలు దీని మీద క్వశ్చన్ రాకపోతే మా ఇంటికి రా. ఏందన్న మా ఇంటికి మీ ఇల్లు ఎక్కడ చెప్పన్న ముందో, మూసి అటు దాటంగానే మా ఇల్లు, మూసి ఇటు దాటంగానే మీ 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 యొక్క క్లాస్ రూమ్. ఓకే, ఏందన్న క్వశ్చన్ చెప్పన్న ముందు, ఎందుకు వద్దన్న క్వశ్చన్ చెప్పన్న ముందంటే, ఆర్థిక సమ్మిళిత్వం అనగానేమి, ఆర్థిక సమ్మిళిత్వం యొక్క ప్రయోజనాలు వర్ణించండి. తెలుసా? చూడు, ఆర్థిక సమ్మిళిత్వం యొక్క మెయిన్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? పై స్థాయిలో డబ్బులు నేరుగా యాడికొస్తాయి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్, ఓల్డ్ ఏజ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఎస్ ఆర్ నో? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పథకాల గురించి వర్ణించండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఓకే, పిఎం కిసాన్, ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన. ఇలాంటి పథకాలన్నీ దేంట్లో భాగాలండి? ఆర్థిక సమ్మిళితం. ఇంగ్లీష్లో ఏంటండి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సరే, 60 crores యాడికి వచ్చినాయి? నరేగా డబ్బులు యాడికి వచ్చినాయి? మన తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్. వృద్ధా పెన్షన్ ఏంద్రా? వృద్ధా పెన్షన్ ఉంటే 10,000 కోట్లు మార్కెట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ తెలంగాణలో, దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎకరాకి 5,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలకి, ఒక సంవత్సరానికి ఖరీఫ్ లో 5,000, రబీలో 5,000, 10,000 రూపాయల దాకా గతంలో ఇచ్చామా? ఆ డబ్బులు యాడికి వచ్చినాయి? పీపుల్. ఏపీలో అమ్మఒడి యాడికి వచ్చింది? పీపుల్. ప్రభుత్వ ఖర్చు పెరిగితే జనాల దగ్గరికి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎస్ ఆర్ నో? గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి, ఆర్థిక వ్యవస్థని బలపరచండి. ఎవరిది? ఫేమస్ ఎకానమీ స్లోగాన్ ఇది. గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి, ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెయ్యండి. చెప్పమ్మా, ఎవరిది? ఇంగ్లీష్ అడగదు సార్. గోతులు తవ్వండి, గోతులు పూడ్చండి, ఇంగ్లీష్లో ఏమంటారు? డిగ్ ద గుంత అండ్ పవర్ ద శాండ్. అర్థమైందా? ఈ డైలాగు క్లూ ఇస్తున్నా చూడు, ఇప్పుడు చెప్పేస్తారు అందరూ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమిక్స్ జేఎం కీన్స్. జేఎం కీన్స్ ఎందుకు చెప్పాడండి? వై హీ సెడ్ దట్? యు నో వెరీ వెల్, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఎకానమిక్స్. మీ అందరికి తెలుసు. అర్థశాస్త్రంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన అన్న ఎవరు? జేఎం కీన్స్. జేఎం కీన్స్ ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చూడండి, జనాల దగ్గర డబ్బులు వస్తేనే వస్తువుల డిమాండ్ పెరిగిద్ది, వస్తువుల డిమాండ్ పెరిగితేనే ఉత్పత్తి పెరిగిద్ది, ఉత్పత్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయింది. లింకులు గమనించేస్తారు. జనాల దగ్గర డబ్బులు పెరిగితేనే వస్తువుల డిమాండ్ పెరుగుద్ది, వస్తువులకు డిమాండ్ పెరిగితేనే ఉత్పత్తి పెరిగిద్ది, ఉత్పత్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఫస్ట్ క్లాస్. ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలనే వృద్ధి. ఓకేనా? వృద్ధి ఎప్పుడు వస్తుంది? ఉత్పత్తి పెరిగినప్పుడు. ఉత్పత్తి ఎప్పుడు పెరిగిద్ది? డిమాండ్ ఉన్నప్పుడు. డిమాండ్ ఎప్పుడు పెరిగిద్ది? जब लोगों के पास पैसा होता है तब automatically they will demand more goods. When they will demand more goods, production increases. Whenever production increases, growth, వృద్ధి. ఓకేనా? అంటే పాయింట్ ఏం చేయాలి? అసలు దేశం వృద్ధి జరగాలంటే ఏం చేయాలి? అటు చూడొద్దా, జనాల ఆదాయాన్ని పెంచాలా? అయిందా? వృద్ధి గురించి వర్ణించడం అనగానే ఫస్ట్ లైన్ ఏం రాయాలి? వృద్ధి పెరగాలంటే ఏం చేయాలి? జనాల ఆదాయాలు పెరగాలి. ఏం పెరగాలి? ఆలోచన. వృద్ధి పెరగాలంటే ఏం పెరగాలి? జనాల ఆదాయాలు పెరగాలి. పెద్ద పాయింట్ ఇస్తాను. ఇప్పుడు జనాల ఆదాయాలు పెంచేది
ఎవరు? ఓ ఆలోచించి చెప్పు, ఏదో అట్ట సొంత కూర్చోవడం కాదు, ఆలోచించి చెప్పు. జనాల కొనుగోలు శక్తిని పెంచేది ఎవరు? జనాల కొనుగోలు శక్తిని పెంచేది ఎవరు? చెప్పట్లా బ్రో, కాదు, ఆన్సర్ చెప్పు. అట్ట కాదమ్మా, నేనేం క్వశ్చన్ అడిగాను? జనాల ఆదాయాన్ని పెంచేది ఎవరు? ఆర్బిఐ. ఎవరు? అసలు ద్రవ్యాన్ని ముద్రించేది ఎవరు? ఆర్బిఐ. మీ ఆదాయం పెరగాలంటే ఫస్ట్ శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? చేసేది నేనే, చేయించేది నేనే, డబ్బులు పెంచేది నేనే, తగ్గించేది నేనే, ప్రింట్ చేసేది నేనే, మార్కెట్లో వదిలేది నేనే. ఎస్ఆర్ను ఫస్ట్ గృహ రంగం యొక్క వినాలి. సారీ సార్, ఫ్లోలో తెలుగు ఎక్కువ చెప్తున్నట్టు ఇంగ్లీష్ చెప్తాను. ఫస్ట్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఇన్కమ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఆర్బిఐ. అన్న ఆర్బిఐ ఏందన్నా, హౌస్ హోల్డ్ సెక్టర్ ఏందన్నా, నువ్వు బ్రేక్ అయినా వెళ్ళిపోతా, నేను అన్నా నన్ను వద్దన్నా, నన్ను వదిలే అన్న అనొద్దు. సింపుల్ లాజిక్ రా, ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. అనుకో, ప్రింటింగ్ మిషన్ ఆన్ చేసి ఒక 3 రోజులు మర్చిపోయినాం, కట్ల డబ్బులు వస్తాయి, జనాల్లోకి పంపించాం. సాయంత్రానికి ఏమైంది బ్రో? వృద్ధి రేటు దమా పెరిగిపోతా ఉంటుంది. వృద్ధి రేటు ఎందుకు పెరిగింది బ్రో? మీ అందరి దగ్గర డబ్బులు వచ్చింది. మీ అందరి దగ్గర డబ్బులు వస్తే ఏమైంది బ్రో? డిమాండ్ చేయడం స్టార్ట్ చేసినారు. డిమాండ్ చేస్తే ఏమైంది బ్రో? దట్స్ ఇట్. సో నంబర్ వన్ గృహ రంగము యొక్క డిమాండ్ని పెంచేది ఆర్బిఐ. ఎవరు? చెప్పలే ఎవరు? గమనించరా బుజ్జే. గృహ రంగం ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 1 ఆలోచించు. గృహ రంగం ఎక్కువ డిమాండ్ చేస్తేనే, లైన్ మర్చిపోవద్దు, గృహ రంగం ఎక్కువ డిమాండ్ చేస్తేనే ఉత్పత్తికి డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరుగుద్ది. ఉత్పత్తి పెరిగితేనే ఏం పెరిగిద్ది? వృద్ధి రేటు పెరిగిద్ది. ఉత్పత్తి పెరిగితేనే ఏం పెరిగిద్ది? అంటే ఉత్పత్తి పెరగాలంటే ఫస్ట్ ఏ రంగం కీలకమైనది? గృహ రంగం. ఏ రంగమో? ఆర్థిక వ్యవస్థలో గృహ రంగం యొక్క ప్రభావాన్ని వర్ణించండి. జాతీయ ఆదాయ వృద్ధిలో గృహ రంగం యొక్క ప్రభావాన్ని 200 వాక్యాలలో వర్ణించండి. ఎక్స్ప్లెయిన్స్ హౌస్ హోల్డ్ సెక్టార్ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ. అర్థమైందా? దిస్ ఈజ్ గ్రూప్ 1. ఇట్ ఈస్ ద గ్రూప్ 1. యూ నీడ్ ద నాలెడ్జ్, నాట్ ద ఫ్యాక్ట్స్. చలో ఆగే పడితే ఓకే. ఫస్ట్ ఏం చెప్పాం మనం? ఆర్బిఐ. ఫస్ట్ ఏం చెప్పాం మనం? చెప్పు. ఆర్బిఐ. నేను అడుగుతున్నాను, ఆర్బిఐ ఎక్కువ కరెన్సీ ముద్రిస్తే జనాల దగ్గరికి ఏమవుతుందండి? ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఏమైంది? ఓకే, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఎక్కువ డబ్బులు వస్తే డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? డిమాండ్ పెరిగినప్పుడు ఏం పెరిగింది? ప్రొడక్షన్ పెరుగుద్ది. ప్రొడక్షన్ పెరిగితే గ్రోత్ పెరిగింది. అంటే వృద్ధి రేటును సాధించడంలో ఒక ప్రధానమైన అంశం ఏంటో తెలుసా? ద్రవ్యాన్ని ముద్రించడం. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో ఇంకా మంచిగా చెప్తా చూడు. జస్ట్ నువ్వు వింటున్నాగా నిద్ర వస్తూ ఉంటుంది, బ్రహ్మాండ నిద్ర వస్తూ ఉంటుంది. ఓకే, నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఇందుగో, నాకు అర్థం కాలేదన్నా ఏం చెబుతున్నావో అనే వాళ్ళకి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మచ్ మోర్ బెటర్. ఓకే, చలో. ఇమాజిన్ దిస్ ఈజ్ ఏ ప్లేస్. ఇమాజిన్ దట్ ఈజ్ ఏ ప్లేస్. ఓకేనా? ప్రదేశంగా ఊహించుకో. ఆ ప్రదేశంలో, నమస్తే సార్, కమ్ సార్. అంటే మార్నింగ్ చాలా మంది రావట్లేదు, అంటే బద్ధకంతో రావట్లా? మార్నింగ్ రాలేదు, మరి నిన్న మొన్న 7కి వచ్చినప్పుడు ఎవరు రాలేదు? సరే చూడమ్మా. ఓకే డన్. చలో, మీరు నా హంబుల్ రిక్వెస్ట్, రెగ్యులర్గా క్లాస్కి రండి ప్లీజ్. అయిందా? డబ్బులు అన్ని పనులు చేస్తే వస్తాయి, కానీ టీచింగ్ వల్ల వచ్చేది డబల్ సాటిస్ఫాక్షన్. మనీ ప్లస్ మీ జీవితం 2 రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.
మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్లకే ఫస్ట్ గ్రూప్ 1 వేసారంటే రెండో గ్రూప్ 1 గురించి ఆలోచించద్దు. అర్థమైందా? చలాగి పెడతాను. నెక్స్ట్, ఇమాజిన్ దిస్ ఎ ప్లేస్. ఓకే, ఇమాజిన్ దిస్ ఎ ప్లేస్. ఓకే, ఇమాజిన్ దాని ప్లేస్గా ఊహించుకో. ఆ ప్లేస్ లోపల చాలా వస్తువులు ఉత్పత్తి చేస్తాం ఒక ఆర్థిక సంవత్సర కాలంలో. కానీ మీకు అర్థం కావడానికి నేను 3 వస్తువులు తీసుకుంటున్నా. ఓకేనా? ఒక ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీ there are many goods can produced. చూడండి, దిస్ ఈస్ ఏరియా అని కానీ తెలుసు మీకు. ఇవన్నీ పంచాయతీ తెలుసు. ఏం తెలుసా? అది కనుక దేశం అయితే జీడిపి, రాష్ట్రం అయితే జిఎస్డిపి, జిల్లా అయితే జిడిడిపి, మండలం అయితే జిఎండిపి, విలేజ్ అయితే జీవిడిపి. అర్థమైందా? పేరు మారిద్ది కానీ ప్రదేశం ఒక్కటే. ఓకేనా? మీ ఇక్కడ నేను నీకు అర్థం కావటం కోసం 3 వస్తువులు తీసుకుంటున్నా. ఓకే, చాలా వస్తువులు ఉత్పత్తి అవుతాయి ఎకానమీలో. నీకు అర్థం కావటం కోసం 3 వస్తువులు మాత్రమే తీసుకుంటున్నా. ఒకటి వచ్చేసేసి షుగర్, రెండోది వచ్చేసేసి కార్, మూడోది టీవీ. ఓకే, 3 వస్తువుల్ని ఐఎమ్ టేకింగ్ 3 గూడ్స్ మై డియర్ ఫ్రెండ్. Number 1 sugar, number 2 car, number 3 TV. Mark my words, whatever the production I am taking, it is for 1 financial year. Condition number 1, whatever the production I am taking, it is for 1 financial year. Condition number 2, whatever the production I am taking, it is only inside of the boundary. Whatever the production I am taking, కండిషన్ నెంబర్ 3, ఓన్లీ ఫైనల్ గూడ్స్. ఈ 3 ఇన్హిడెన్ కండిషన్స్ మర్చిపోండి. ఓకే, ఫస్ట్ ఏంటమ్మా? ఐఎమ్ టేకింగ్ ద ప్రొడక్షన్ ఫర్ ఓన్లీ 1 ఫైనాన్షియల్ ఇయర్. నంబర్ 2 ఏంటమ్మా? ద ప్రొడక్షన్ ఇన్సైడ్ ఆఫ్ ద నేషన్. నంబర్ 3 ఏంటమ్మా? ఫైనల్ గూడ్స్. నంబర్ 3 ఏ గుడ్? ఫైనల్ గుడ్. ఓకేనా? ఇవి కామన్. ఓకేనా? మర్చిపోండి, అవి మనకి స్టోరీలో అవసరం లే, కానీ అవి మన కండిషన్స్, ప్రీ కండిషన్స్. ఎస్ఆర్. ఓకే, మనం తీసుకున్న ప్రతి వస్తువు అంతిమ వస్తువే. మనం తీసుకుంది 1 సంవత్సరానికి ఉత్పత్తి చేసే ఉత్పత్తి. మనం తీసుకున్న ఏ వస్తువు అయినా కానీ దేశము లోపల ఉత్పత్తి చేయబడింది. సో దీస్ ఆర్ ద 3 ప్రీ కండిషన్స్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే,